ఎన్నో కష్టాలు నష్టాలు భరించి గత 25 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన బడుగు బలహీన వర్గాల లీడర్ బీదా రవిచంద్ర గారు మనతో ఉన్నారు. రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సో ఆయనతో మాట్లాడదాం. ఆయన మన ముందే ఉన్నారు. సార్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికవడం ఎలా ఫీల్ అవుతున్నారు? తప్పకుండా 2024 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ పార్టీ బాధ్యతల్లో ఇతర ప్రాంతాల్లో ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతల్లో ఉండడంతో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. అదేవిధంగా పార్టీ గెలుపు ముఖ్యం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రావాలనేటువంటి ఒక ఆలోచనతో పార్టీ గెలుపు కోసం కృషి చేశాం. పార్టీ గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా పార్టీకి సేవలు అందించిన వారిని గౌరవిస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగా మొదటి దశలోనే నాకు అవకాశం కల్పించడం మరొక సంతోషకరమైనటువంటి ఇది ఏంటంటే, వచ్చిన 3 స్థానాలు కూటమిలో 5 స్థానాలకు ఎంపిక జరిగితే తెలుగుదేశం పార్టీకి 3 స్థానాల్లో 2 బలహీన వర్గాలకి, మరొకటి దళిత మహిళ ప్రతిభా భారతి గారి అమ్మాయి గ్రీష్మ గారిని ఎంపిక చేయడం, 3 కూడా బలహీన వర్గాలను ఎంపిక చేయడం, మహిళ ఇటు 2 బీటీ నాయుడు గారిని, నన్ను, ఇవన్నీ కూడా నాకు వ్యక్తిగతంగా అవకాశం ఇవ్వడం కంటే ఆ వర్గాల నుంచి 3ని ఎంపిక చేయడం కూడా తెలుగుదేశం పార్టీ విధానం. నారా లోకేష్ బాబు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆనాడు నందమూరి తారక రామారావు గారి నుంచి నేటి వరకు అందరూ కూడా బలహీన వర్గాలను ప్రోత్సహిస్తూ వచ్చారు. ఈ ఎంపిక ద్వారా మరింత బలహీన వర్గాల్లో ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని నిలిపింది పార్టీ. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా మీ ముందున్న సవాళ్ళు ఏంటి? అంటే గతంలో మొదటిసారి ఎంపిక అయినప్పుడు జిల్లాలో 10 స్థానాలకు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. 7 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్ అన్నీ కూడా ప్రతిపక్షం, ఆనాటి ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ ఉండడం, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలని సమన్వయం చేసుకొని ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల్లో ఉండడంతో జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా తిరిగి పనిచేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈనాడు జిల్లాలో అన్ని స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచాం. ఎమ్మెల్యేలు 10కి 10. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మళ్ళీ మంత్రిగా నారాయణ గారు, రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అజీజ్ గారు ఉన్నారు. అనేక మంది పెద్దలు రాష్ట్ర స్థాయి చైర్మన్లుగా ఉన్నారు. ఈసారి గతంలో ఉన్నటువంటి పని ఒత్తిడి, అంత పని భారం అయితే ఉండదు. మాకు ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు పార్టీలో ఉన్నాయి. మాకు ఏ జిల్లాలో అయితే పర్యవేక్షణ బాధ్యతలు పెట్టున్నారో వాటితో పాటుగా జిల్లాలో అవసరమైనప్పుడు పార్టీ పటిష్టత కోసం, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో నా వంతు నేను జిల్లాలో పార్టీ పటిష్టతకి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నా సహకారం అందిస్తాను. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9 నెలలకే ప్రభుత్వం వైఫల్యం చెందిందని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కూడా చేస్తున్న పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తున్నాం. దీని మీద మీరేం మాట్లాడతారు? అంటే ప్రజలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కుతున్నా అంటూ మాయ మాటలు చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలని, మహిళని, రైతుల్ని, విద్యార్థుల్ని, యువతని అందరినీ మోసం చేశాడు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఒక సవాల్ ఇచ్చాం, ఒక వైట్ పేపర్ అడిగాం. ఈ రాష్ట్రం ఏర్పడ్డాక, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక, అది ఉమ్మడి మద్రాసు రాజధాని కొన్ని, కర్నూలు రాజధాని కొన్ని, హైదరాబాదు రాజధాని కొన్ని, లేక ఈనాడు అమరావతి రాజధాని కొన్ని, ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల పథకాలన్నీ రద్దు చేసి బటన్ నొక్కుడు కార్యక్రమం పేరుతో నేను మీ అన్నని, మీ మేనమామని, మీ కుటుంబ సభ్యుడిని అంటూ ఒక అబద్ధపు ప్రచారంతో, బూటకపు మాటలతో మోసం చేశాడు. ఒక్క పథకమైనా అది కాంగ్రెస్సా, తెలుగుదేశమా, ఎన్టీఆర్ గారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే రాజశేఖర్ రెడ్డా, జనార్దన్ రెడ్డా, విజయభాస్కర్ రెడ్డా, కిరణ్ కుమార్ రెడ్డా, ఎవరు ముఖ్యమంత్రులు ఉన్నా ఇటువంటి పనులు చేయలే. అన్ని పథకాలు రద్దు చేసి బలహీన వర్గాలై నేను కార్పొరేషన్లు ఇచ్చా,
కానీ అక్కడ కూర్చునేదానికి కూడా సీట్ ఉండదు. నేను బటన్ నొక్కా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్కి 100 రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి ఉందా? ఇవన్నీ బయటకు వస్తుండడంతో 9 నెలలకే తెలుగుదేశం పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద ఒక విష ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈరోజు బహిరంగంగా అడుగుతున్నాం, ఏ పథకం అయినా కొనసాగించారా? ఇన్ని సంవత్సరాల ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం అధికారం ఉన్నా ఏ పార్టీ ఏ ముఖ్యమంత్రి ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేపట్టలేదు. అందుకే ప్రజలు విసిగిపోయి మొన్న కూటమి పార్టీలకు మద్దతు ఇచ్చారు. ఈనాడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా ప్రభుత్వానికి. ఒక్కొక్క కార్యక్రమాన్ని ఏదైతే హామీలు ఇచ్చామో అవి అమలు చేస్తూ వస్తున్నాం. వారు చేసినటువంటి మోసాలు బయటకు వస్తుండడంతో ప్రజలను పక్కదారి పట్టించేందుకే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నారు తప్పితే దాంట్లో ఏ చిత్తశుద్ధి లేదు. అయితే మొదటి నుంచి సిటీకి త్యాగం చేసిన అబ్దుల్ అజీజ్ని ఎమ్మెల్సీగా ఎన్నుకుంటారనే వార్తలు అయితే వినిపించాయి. ఇప్పుడు ఎమ్మెల్సీగా బీదా రవిచంద్ర గారిని ఎన్నుకున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఏం ఒప్పందం జరిగిందని ప్రజలు అనుకుంటున్నారు. దీని మీద మీరేం మాట్లాడతారు? ఎవరికి ఏం ఒప్పందాలు ఉండవమ్మా. ఈడ అందరూ ఎవరెవరు, ఇప్పుడు నేను కావలి సీటు పోటీ చేసి గెలిచే అవకాశం ఉన్నా నేను ఇతర జిల్లాల బాధ్యతలు ఉండడంతో అక్కడ ఇతరులకు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. అట్నే అజీజ్ గారికి కూడా పార్టీ ప్రత్యామ్నాయంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ ఇచ్చారు. వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం వారికి ఇచ్చారు. శ్రీనివాసరెడ్డి గారికి కూడా చైర్మన్ ఇచ్చారు. మొన్న ఎన్నికల్లో ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్నారో వారందరికీ సుబ్బానాయుడు గారిని గౌరవిస్తారు. ఎవరైతే మొన్న సమన్వయకర్త నుండి ఇన్ఛార్జిగా అన్నేయండి పార్టీ కష్టాలు ఉన్నప్పుడు 2021, 22, 23 ఈ ఎన్నికలకు ముందు కష్టపడ్డారో వాళ్ళందరినీ గౌరవిస్తాం. అజీజ్ గారికి కూడా తప్పకుండా పార్టీలో గౌరవం ఉంటుంది. ఈరోజు రాష్ట్ర స్థాయి చైర్మన్ ఇచ్చారంటే ఆయనకి ఇవ్వాల్సినటువంటి బాధ్యతలు కాదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరొకసారి అవకాశాలు ఉంటాయి తప్పితే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఏం లేదు. అయితే యువతకి జాబ్ విషయంలో నియోజకవర్గం పరంగా ఎలా కృషి చేయబోతున్నారు? అంటే చెప్పాం కదా, ఇప్పుడే ప్రభుత్వమే ఒక పాలసీ తీసుకుంది. అన్ని నియోజకవర్గాలకు ఒక ఎంఎస్ఎంఈ పార్కులు రాబోతున్నాయి. 9 నెలల కాలంలో 7 లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామిక విధానం ద్వారా ముఖ్యమంత్రి గారు సాధించారు. 5 సంవత్సరాల్లో ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయపడి పారిపోయినటువంటి పారిశ్రామికవేత్తలకి ఓ ధైర్యాన్ని ఇచ్చి, ఓ నమ్మకాన్ని కల్పించి ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు. త్వరలోనే పారిశ్రామిక పాలసీ కానీ అది రకాలుగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. తప్పకుండా యువతకి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన జరగబోతుంది. ఫైనల్గా విత్ యువర్ పర్మిషన్, అయితే ఇటీవల మీ అబ్బాయి పెళ్ళి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖులందరూ కూడా విచ్చేశారు. వివాహ రిసెప్షన్కి కావచ్చు, వివాహానికి కావచ్చు. ఇప్పటికే పండగ వాతావరణం మీ ఇంట్లో జరిగింది. సో ఎలా ఫీల్ అయ్యారు? అంటే అందరూ కూడా పెద్దలందరూ 30 సంవత్సరాల రాజకీయాల్లో అందరితో కలిసిమెలిసి ఉండడం, తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా నన్ను ప్రోత్సహిస్తూ వచ్చారు. ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి లోకేష్ బాబు గారు కానీ, మేడం భువనేశ్వరి గారు కానీ, బాలకృష్ణ గారు రాలేని పరిస్థితుల్లో మేడం వసుంధర గారు వచ్చారు. కేంద్ర మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు. నేను ఉమ్మడి రాష్ట్రానికి యువత అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో పనిచేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, భారతీయ జనతా పార్టీ నుంచి కిషన్ రెడ్డి గారు, పురంధేశ్వరి గారు, అందరూ కూడా హరీష్ రావు గారు, అందరూ మా తెలుగుదేశంలో 2014 తర్వాత అనేక పార్టీల్లో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్నారు. వారందరిని కూడా ఒక ఆత్మీయులందరం కలుసుకునేదానికి ఒక వేదిక అయింది. నేను సుదీర్ఘకాలం తెలంగాణ, హైదరాబాద్ని బేస్ చేసుకొని అక్కడ కూడా పనిచేసినటువంటి పరిస్థితులు అందరూ రావడం సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదండి రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన బీదా రవిచంద్ర గారితో మన హెచ్ఎన్9 టీవీ. చూశారు కదండి, మళ్ళీ మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన హెచ్ఎన్9 టీవీ.